టిక్టాక్ విషయంలో ట్రంప్ స్పష్టత ఇచ్చారా? ట్రూత్లో ఆయన మెసేజ్ అదే చెప్తోంది. మాడ్రిడ్లో చైనా, అమెరికా అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు పాజిటివ్గా నడుస్తున్నాయనే ధోరణిలో ఆయన ట్రూత్ పోస్ట్ ఉంది. ఇందులో ఓ కంపెనీ అంటూ టిక్టాక్నే ప్రస్తావించినట్లు భావిస్తున్నారు. ఇక శుక్రవారం నాడు ఆయన జిన్పింగ్తో మాట్లాడతానని కూడా చెప్తున్నారు. అయితే వీటిపై చైనా వైపు నుండి ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. టిక్టాక్ ను బ్యాన్ చేయాలని అమెరికా 2 సార్లు ప్రయత్నించింది. 2020లో బైడెన్ ఒకసారి, 2024లో మరోసారి ట్రంప్ ఇదే ప్రపోజల్ తెచ్చారు. అయితే అమలు విషయంలో మాత్రం ఏమీ చేయలేక వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ అమెరికాలో టిక్టాక్ ఉన్నప్పటికీ ఎప్పుడైనా బ్యాన్ చేయవచ్చనే వార్తలు కూడా ఉన్నాయి. టిక్టాక్ వల్ల అమెరికన్ల డేటా చైనా చేతికి పోతుందన్నది శ్వేత సౌధం వాదన. అదే సమయంలో ట్రంప్ లాంటి వారు ఎన్నికలప్పుడు దీనిని వాడుకున్నారు. మరి ఇప్పుడు నిషేధం అనే మాట ఇప్పుడు ఎందుకు వస్తోందని ఆరా తీస్తే దీనిని తమకు అమ్మేయాలన్నది ట్రంప్ పట్టుదలగా కనిపిస్తోంది. అయితే దీనికి చైనా కంపెనీ పెద్దగా ఓకే చెప్పడం లేదు. ఎంతో కాలంగా ఈ వివాదం నడుస్తోంది. అయితే ఇప్పుడు దానిపై మళ్ళీ ట్రంప్ మాట్లాడుతుండడం చూస్తుంటే పెట్టుబడులకు అనుమతించడమా లేదంటే పూర్తిగా అమ్మేయడమా అన్నది చైనా ముందున్న సమస్య. మొత్తం మీద ఇప్పుడు మాడ్రిడ్ చర్చలు దీనిపై ఒక నిర్ణయానికి రావచ్చనే మాట వినిపిస్తోంది. మరి ఈ వార్ ఎంతకాలం జరుగుతుంది? ఒకవేళ టిక్టాక్ బ్యాన్ అంటే అమెరికా ప్రజలు, ముఖ్యంగా యూత్ ఊరుకుంటారా? బ్యాన్ చేస్తే తిరగబడతారా అనేది చర్చనీయాంశం అయింది.